ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప భాగ్యం బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించబద్దులం. షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం మనము వింటూ ఉన్నాం. వాక్యము అమూల్యమైనటువంటిది, మనకు జుంటె తేనెదారుల కంటే విలువైనటువంటి దేవుని వాక్యం. అందులో బట్టి మనం ఎంతగానో దేవుని వాక్యం వినడం ద్వారా మనం నవనూతన పరచబడతాం. ఏమవుతాం? నవనూతన పరచబడతానమాట. దేవునిలో మనం బలపరచబడతాం. రోజు వాక్యం ద్వారా మన ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఆత్మకు బలం కావాలి. శరీరానికి బలం కావాలంటే అన్నం తింటున్నాం. ఆత్మకు బలం కావాలంటే దేవుని సన్నిధి మనం ఉన్నప్పుడు ఆత్మ బలముతో నింపబడతాం. కాబట్టి దైవ సహవాసం అనేది మనకెంతగానో నవనూతనమైన బలాన్ని ఇస్తుంది. ఏ బలం అది? నవనూతనం. నూతనమైన బలముతో, నూతన శక్తితో, నూతన బలముతో నింపబడతాం. కనుక ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నారండి. బైబిల్ గ్రంథంలో ప్రారంభ పుస్తకం, బైబిల్ గ్రంథంలో ప్రారంభ పుస్తకం అంటే మీకు అర్థమైపోయేది ఎరకు. ప్రారంభ పుస్తకం అంటేనే ఆది కాండం. ఆది కాండం 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటలో తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పో మార్గన కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. చిన్న ప్రార్థన చేద్దాం. గరుడైన తండ్రి, రక్షకుడైన మా ప్రభువా, మా దేవా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రివేళ నా ప్రభువా, నీ మాటలు మేము వింటూ ఉండగా మా జీవితాలకు, మా బ్రతుకులకు ఏది అవసరమైనదో మీరు మాట్లాడి సహాయము చేయమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రభువా మేము అడుగుతూ ఉండగా, తండ్రి, షాలేం స్వరం చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తులను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డలకు నాయన ఇది పరీక్షల సమయం, పరీక్షలు రాయబోతున్న బిడ్డలు ఉన్నారు, రాసేసిన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కొరకై చూస్తున్న బిడ్డలు ఉన్నారు, ఆరోగ్యాల కొరకై, గర్భఫలాల కొరకై, వివాహాల కొరకై, ఇంటి నిర్మాణాల కొరకై, స్థలముల కొరకై, పొలముల కొరకై మానవులు ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభువా. కొన్ని కొనుక్కోవాలని ఆశపడుతున్నారు, కొన్ని కావాలని కోరుతూ ఉన్నారు. ఎవరి జీవితాలకు ఎలాగూ మీరు ఇవ్వాలనుకున్నారో అలాగూ మీరు అనుగ్రహించి సహాయం చేయమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకే మిశ్రలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక వచనము మనం చదువుకున్నాం వాక్యానికి ఆధారంగా. ఈ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఏదేని తోటలో ఏమేమి ఉన్నాయి? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఏదేని తోటలో ఎవరు ఉన్నారు ఇప్పుడు చెప్పాలి. ఏదేని తోటలో ఎవరు ఉన్నారంటే దేవుని చేత సృష్టించబడినటువంటి ఆదాము, దేవుని చేత సృష్టించబడినటువంటి అవ్వ, ఆ రోజు దేవుని యొక్క మాట చేత కలిగించబడిన సూర్య చంద్రులు, అంత మాత్రమే కాదు కానీ జలజీవ రాశులు, అంత మాత్రమే కాదు కానీ మరి ఆకాశములను, భూమి లోపలను, నీళ్ళలో ఉండే పక్షులు, జలజీవ రాశులను అన్నిటినీ దేవుడు చేశాడు. ఏమండి? అన్నిటినీ దేవుడు చేశాడు. 6 దినాల్లో మనుషులను కూడా పూర్తి చేశాడు ఆయన. 7వ దినం అది విశ్రాంతి దినముగా దేవుడు చేశాడు. అది దేవుని ఆరాధించే దినముగా. ఆ రోజే హోలిడే పెట్టాడు దేవుడు. అది ఆయనకు విశ్రాంతి దినం. అలాగైతే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో మరి 1వ అధ్యాయములో సృష్టి బాగున్నది. 2వ అధ్యాయములో మరలా సృష్టి ప్రారంభించబడింది. 3వ అధ్యాయములో మరొక క్రియ ప్రారంభించబడింది. 4వ అధ్యాయంలో మరొక క్రియ ప్రారంభించబడింది. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాలు జరిగాయి. 1వ అధ్యాయంలో ఈ లోకం ఏర్పరచబడితే 2వ అధ్యాయంలో లోకంలో మనుషులు ఏర్పరచబడ్డాడు. 3వ అధ్యాయంలో పాపం ఏర్పరచబడింది. 4వ అధ్యాయంలో పాపం పతనం చేసి పడగొట్టే పరిస్థితులు నడిపించింది. 4 అధ్యాయాలలో 4 కారణాలు రాశాడు దేవుడు. ఈరోజు ఈ రాత్రి వేళ దేవుడు నాతో మాట్లాడే మాట ఏంటంటే ఖడ్గజ్వాలను నిలబెట్టిన రాయబడింది. ఏ జ్వాలలు ఇది? ఖడ్గజ్వాల. ఖడ్గము అంటే ఏంటంటే
అదొక భద్రతను చూపిస్తుంది. ఖడ్గం తెలుసా? మామూలుగా చూస్తాం. ఖడ్గం అంటే ఎవరు తీసుకెళ్ళి, ఇప్పుడు మన మామూలుగా అంటే మన భాషలో తుపాకీ అనుకోండి, గన్స్ అనుకోండి, ఎందుకు గన్నులు పెట్టుకుంటారు? వాళ్ళ భద్రత కొరకు గన్నులు. మరి ఆ రోజులో ఇప్పుడైతే గన్స్ వచ్చేసాయి, ఆ రోజులో ఏమి లేవు, గన్నులు లేవు. ఆ రోజులో గన్నులు లేవు కాబట్టి మరి ఖడ్గజ్వాల అంటే అది రెండు పక్కల పొద్దు ఉంటుంది, మనిషికి అది భద్రతనిస్తుంది. ఏదేను తోటలో, ఎక్కడంట ఏదేను తోటలో, ఇక్కడ మనం గమనించగలిగితే ఈ వచనం ప్రకారం చదివితే, ఏదేనులో జీవవృక్షము పో మార్గమున, అంటే ఆ జీవవృక్షానికి ఎవరు వెళ్ళాలంటే పరిశుద్ధులు మాత్రమే వెళ్ళాలి. అపరిశుద్ధులు, అపవిత్రత కలిగిన వారు, పాపము చేసిన వారు అక్కడ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే దాన్ని ప్రవేశించాలంటే దాని భద్రతగా ఖడ్గజ్వాలను నిలబెట్టారు. ఒకవేళ వారు వస్తే లోపలికి వెళ్తే ఆ ఖడ్గము చేత వాళ్ళు ఏమవుతారు? చంపబడతారు. ఖడ్గజ్వాలలు ఎందుకంటే జీవవృక్షాన్ని కాపాడబడ్డాని కొరకై ఆ భద్రత కొరకు ఖడ్గజ్వాల పెట్టారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఒకవేళ లోపలికి వెళ్తే అవకాశం ఉందా? లోపలికి ఎక్కడికి? జీవవృక్షము దగ్గర ఎవరున్నారు? దేవుని మహిమ, దేవుడు ప్రకాశం. ఆదాముతో దేవుడు మాట్లాడాడు. పాపము చేయకమున్నప్పుడు మహిమ దేహాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే పాపము చేస్తారో వారు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. కాబట్టి శిక్ష వారి మీదకి ఏర్పరచబడింది. దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది. దేవుడు వారిని శిక్షించడానికి ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. దేవుడు వారికి ఇచ్చిన పనిష్మెంటు, దేవుడు వారికి ఇచ్చినటువంటి తీర్పు మనం చూస్తాం. వారు కష్టపడాలి. ఏం చేయాలి? ఆ రోజు కానీ ఆదాము కానీ పాపం చేయకపోతే ఈరోజు మన నోటారు ఏం రాదు, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదన అని చెప్పేవారం కాదు. కష్టం ఎక్కడ ప్రారంభించబడితే పాపం ద్వారానే కష్టం వస్తుంది. దేని ద్వారా వస్తుంది? మనం చేసే పాపాలే మనకు పెద్ద కష్టాలు, మనం చేసే పాపాలే మనకు ఒక మూటగా తయారవుతుంది. కాబట్టి చూపులు జాగ్రత్తగా ఉండాలి, మాటలు జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. లేదా మనం ఏమో తెలిసిన కష్టాల కొలిమిలో పుటం వేయబడతాం. ఏ కొలిమి? కష్టాల కొలిమిలో పుటం వేయబడతాం. ఇక్కడ ఖడ్గజ్వాలలో నిలవబెట్టినట్టుగా చూస్తున్నాం. ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. ఎందుకో ఖడ్గజ్వాలను నిలబెట్టారంటే వారు దేవుని మందిరాన్ని లేక దైవ మహిమను, దేవుని ప్రసన్నతను, దేవుని యొక్క ఆ తేజస్వాన్ని, దేవుని యొక్క పరిశుద్ధను మనుషులు ఏం చేయకూడదు? అపవిత్రపరచబడకూడదు. లేకపోతే వాళ్ళు ఏమవుతారు? కత్తి చేత, ఖడ్గము చేత వారు చంపబడతారు. కత్తి వేరు, ఖడ్గం వేరు. కత్తి మనం వాడేది, ఖడ్గము యుద్ధానికి వాడేది. ఈరోజు ఖడ్గము ఉన్నది గుర్తుపెట్టుకోండి. ఖడ్గము భద్రత కొరకే ఉంచబడినది. అది ఎవరి చేతిలో ఉంది? దేవదూతల చేతిలో ఖడ్గజ్వాలలు నిలబెట్టాడు. ఖడ్గజ్వాలలు నిలబెట్టాడు. అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఉండాలట? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఖడ్గజ్వాలలు ఉన్నాయి, జాగ్రత్త. శిక్ష మన మీదకి రాకుండా, దేవుని కోపం మన మీదకి రాకుండా, అవిధేయతగా వెళ్ళినా, అక్రమంగా వెళ్ళినా, అవినీతిగా వెళ్ళినా, అపవిత్రతగా వెళ్ళినా, ఆశతో వెళ్ళినా మనం అంతం చేయబడతాం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చూసుకుని పోవాలి. ఏమంటే మన వస్త్రాలు చూసుకొని పోవడం కాదు. అర్థమవుతుందా? ఆదివారం రోజున తెల్లటి వస్త్రాలు వేసుకెళ్తాం, కానీ మన బ్రతుకు తెల్లగా లేకపోతే కష్టం. దేవుని దృష్టిలో మనం ఎలాగ ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలి. దేవుని దృష్టిలో మోసం చేయకుండా ఉండాలి. దేవుని దృష్టిలో కీడు చేసేవారమే ఉండకూడదు, హాని చేసేవారమే ఉండకూడదు. మన వల్ల అయితే చేయలేదంటే నోరు మూసుకొని ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం వినాలమ్మా. ఫస్ట్ దేవుని వాక్యం మీద మనసు ఉంచుదాం. మనము మన ఆలోచన సరిగ్గా లేనప్పుడు ఆయన ఖడ్గజ్వాల దగ్గరికి వెళ్తాం మనం. అందువలన దేవుని సన్నిధి అపవిత్రపరచబడితే దేవుడు ఊరుకోడు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, మనం ఎట్టనాలి అంతే. దేవుని దగ్గర ఉన్నామని జాగ్రత్తగా వినాలి వాక్యం. ఆ రోజు దేవుడు ఎలాగైతే వారితో ఉన్నాడో ఈరోజు మనతో ఉన్నాడని భక్తిగా దేవుని వాక్యం వినాలి.
లేదంటే దేవుని ఖడ్గం మన మీదకి ఆ రోజు ఆదా మీదకి వెళ్ళినట్టుగా మన మీద కూడా ఖడ్గం వస్తుంది. రాదనడానికి గ్యారెంటీ. అమ్మా ఇంట్లో రచ్చలు ఉండవా, ఇంట్లో పిల్లల్ని కొట్టమా, మన పిల్లలు మనం కొట్టమా, నేను చెయ్యే దాకలేదు దానికి అవసరం లేదు. లేదు లేదు దేవుడు కూడా మనం సరిగ్గా లేకపోతే అప్పుడప్పుడు ఆయన ఖడ్గజ్వాల వదులుతాడు మన మీద. అందువల్ల జాగ్రత్త కూడా. తన సన్నిధి పాడైపోతే ఆయన ఊరుకోడు, తన సన్నిధి అపవిత్రమైతే ఆయన ఊరుకోడు. దేవుని సన్నిధిలో వచ్చి అల్లరి చల్లరిలో ఉండకూడదు. ఇక్కడ కూర్చొని ఇక్కడ వాక్యం వినాల్సింది పోయి నువ్వు ఏదోదో ఆలోచించకూడదు. అప్పుడు నీ ఆలోచన సరిగ్గా లేకపోతే నిన్నేం చేస్తాడా, ఏం చేస్తాడు? రే రే నీ తోలు తీస్తా రే అంట చుట్టించరు, అటుంటుంది. దేవుని మందిరం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖడ్గజ్వాలు మనకు అవసరం ఉన్నాయి. ఆ రోజు దేవుడు పెట్టాడు అంటే తన సన్నిధి పద్ధతిగా జరగాలి. తన సన్నిధిలో ఏమంటుండాలి? అవును, ఎవరు ఎక్కడే స్థానంలో ఎవరు ఏం చేయాలో అవి చేయాలి. బైబిల్ గ్రంథాన్ని దాటి చాలామంది చేస్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని మందిరములో ఎవరు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నారు? స్త్రీల పురుషుల? స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారా? పురుషులు ఉన్నారు. స్త్రీకి ఆధాన్యత ఎక్కడా లేదు. సంఘములోనైనా సరే, సంఘము దేవుని సంఘమే కదా, తన రక్తం ఇచ్చి కొనబడిన సంఘం కదా. సంఘములో ఎలాగ ఉండాలి? స్త్రీ ఎలాగ ఉండాలి? మౌనం వహించాలి. అది సంఘ సిద్ధాంతం. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రభురాత్రి భోజనానికైనా సరే ఎవరికి దేవుడు ఇచ్చాడు ఆధిక్యత? పురుషులకు ఇచ్చాడు. ఆయన శరీరం రక్తం ఎవరు ఇవ్వాలి? పురుషులు ఇవ్వాలి. దేవుని సంఘాలు నాడు పాడవుతున్నాయి. జరగవలసిన నియమాలు సరిగ్గా జరగడం లేదు. చేయవలసిన కార్యాలు మరో వ్యతిరేకంగా చేస్తున్నారు. జాగ్రత్త. దేవుని శిక్ష మన మీద రాకుండా, మనకు డబ్బు ఉండొచ్చు, మనకు ధనం ఉండొచ్చు, మనమే కట్టొచ్చు, మనమే ఇచ్చుండొచ్చు, మనమే స్థలం ఇచ్చుండొచ్చు, మనమే కట్టించుండొచ్చు, మనమే ఎవరన్నా రెడీ చేసి ఉండొచ్చు, నెల పాస్టర్ కానుగోడుని ఇచ్చుండొచ్చు, తప్పేమి లేదు, దీనికి దీవెన. కానీ నువ్వు మితిమీరి చేయకూడదు. ఏమండి, ఈరోజు సంఘాల్లో ఎవరి నాయకత్వం జరుగుతుంది? ఎవరి నాయకత్వం జరుగుతుంది మీరే వింటున్నారు. మీకు తెలుసు. ముందరేమో ఏంటంటే ఈదులో పులి ఇంట్లో పిల్లి అనే లోకం సామెతలాగా అయిపోతుంది. సంఘంలో ఎలాగున్నారు? పురుషులు ఏమైపోతున్నారు? మౌనం అయిపోతున్నారు. స్త్రీల పెత్తనాలు సంఘాలు ఎక్కువైపోతున్నాయి ఈ దినాల్లో. తెలియకుండా సంఘాల మధ్యలో గొడవలు ఏర్పడుతున్నాయి. సమాధానం లేదు. సంఘాల చీటీ వ్యాపారాలు, సంఘాల వడ్డీల వ్యాపారాలు, సంఘాల వ్యాపారాలు అయిపోతున్నాయి. అందుకే కదా సంఘాలు పాడైపోతున్నాయి. దేవుని మందిరాల వ్యాపారాలకు కేంద్రమా? దేవుని మందిరం చీటీ పాడేదానికి కేంద్రమా? దేవుని మందిరం పెళ్లి చూపులకు కేంద్రమా? ఏందండి మీరు చేసే మందిరాలు ఎట్ట చేస్తున్నారు? ఈరోజు మందిరాలు అపవిత్రం చేస్తున్నారు. ఖడ్గజ్వాలలు దేవుడు మన మీదకి రాకముందు జాగ్రత్తమ్మా. 2 చేతులతో మనం చేస్తున్నాను. సంఘాల వడ్డీలు కానీ, చీటీలు కానీ, వ్యాపారాలు కానీ మీరు ఒకవేళ చేస్తుంటే ఆపేయండి. ఎందుకో తెలుసా? నీ ద్వారా మందిరం అపవిత్రం కాకూడదు. నేను ఎక్కువగా మా సంఘంలో ఎలాగ చెప్తాను, ఈ సంఘంలో చీటీలు కానీ, డ్వాకరాలు కానీ, ఇంకొక కానీ, అరికథ కానీ, బుర్రకథ కానీ ఏ వ్యాపారం చేయొద్దు. ఒకవేళ వ్యాపారం చేస్తున్నప్పుడు, వ్యాపారంలో ఏదైనా లాభ నష్టాలు కలిగినప్పుడు నీ ద్వారా సంఘం ఏమవుతుంది? ఆగిపోయి సంఘమే చీలిపోయి నీ ద్వారా సంఘం పాడవుతుంది. సంఘాన్ని పాడు చేయడానికి నువ్వెవరో? సంఘం పవిత్రంగా ఉండాలి, సంఘం నిర్దోషమైనదిగా ఉండాలి, సంఘం నిష్కళంకంగా ఉండాలి. అందువల్ల చెబుతూ నేను మాటలు, నీ మేలు కోరేవాడు. అందుకే బైబిల్ అంటేది మేలు కోరు స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయము చేయని బైబిల్లో ఉంది. గాయం చేయబడుతున్నావా ఈ రాత్రి వేళ? పర్వాలా, మందేసుకో దేవుని వాక్యం. క్షమాపణ కోరు ప్రభు దగ్గర, ప్రార్థన చేసుకో. అవును ప్రభువా, ఇన్ని రోజులు ఎలా బ్రతికాను, ఇప్పుడు నాకు అర్థమైంది ఈరోజు రాత్రి వేళ. సంఘాలు పాడు చేయవద్దు. ఎవరు నా ఆలయాన్ని పాడు చేస్తారో నేనేం చేస్తున్నాడు? నేను వాడిని పాడు చేస్తానన్నాడు. యెరూషలేము మందిరములో ఆయన ఉన్నప్పుడు అదంతా కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు యేసుప్రభు వెళ్తున్నప్పుడు, సువార్తకు వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేస్తాడు. దానంతా ఏం చేయడా? చల్లాచెదురు కూడా వేసాడు. నా మందిరం అనేకులకి ఏ మందిరం? ఇది ప్రార్థనా మందిరం, కానీ మీరు దొంగల గృహగా చేశారు. దేవుని మందిరాల దగ్గర, దేవుని సంఘంలో కూర్చోమా, నువ్వు ఏడైనా ప్రార్థనలో కూర్చున్న మందిరంలో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి, నీతో ప్రభు ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఆ కథ ఈ కథలు, అట్ట చూసేది ఇట్ట చూసేది, ఎదిరిగేది అటు తిరిగేది వద్దు, మానే. దేవుని మందిరంలో నువ్వు వాక్యం వింటున్నావని అనిపించి నువ్వు వినడానికి వస్తే, నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వస్తే దాని మీదనే శ్రద్ధ నిలిపో. వేరే విషయం మళ్ళీ తర్వాత సంగతి. ఎంతసేపు చెప్తాడు వాక్యం దైవ సేవకుడు? 1/2 గంట చెప్తాడు, 3/4 గంట చెప్తాడు.
అది కూడా నువ్వు వచ్చి కూడా దానికి మీద మనసు లేకపోతే ఇంత దూర ప్రయాస వేస్తేగా. ఈ పరిచర్య ఎక్కడ చేస్తున్న వాక్యం, ఈ కార్యక్రమం యూట్యూబ్ ఛానల్ అందించేది ప్రత్యక్షంగా వింటున్నారు ఎవరైనా కావచ్చు. నువ్వే అనేక స్థలాలు మీటింగ్కి వెళ్తున్నావు, ఆడబోయే కాలక్షేపాలుగా సెల్లు చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి. చాలామంది ఎలాగ వెళ్తారంటే ఎంతమంది జనం వచ్చినారు, ఆడ ఏమేమి చేస్తున్నారు, ఆడ ఎట్ట చెప్తున్నారు, ఇవి కాదు. నేతో ప్రభు మాట్లాడుతున్నాడు, సంగతి ఎరగాలి. ఖడ్గజ్వాల నిలబెట్టాడు, జాగ్రత్త. ఈ రాత్రి వేళ నీ దగ్గర దేవుని ఖడ్గజ్వాల ఉన్నది. అందుకే అపవిత్రత కాకూడదని ఖడ్గజ్వాల ఉన్నాయి. తెలుసు దేవుని మందిరాలను ఏం చేస్తావు, అపవిత్రం చేయొద్దు, పాడు చేయొద్దు. సంఘాలు పాడు చేస్తున్నాయి నేటి దినాల్లో. అంత మాత్రమే కాదు, సంఘాలు ఎలాగవుతున్నాయంటే మరి చెప్పకూడదు, ఘోరాలు అయిపోతున్నాయి నేటి దినాల్లో. ఆనాడు శిలోహు మందిరములో ఏలీ కుమారులు సంఘాలకు వచ్చే వారితో ఏం చేస్తారు, వారు వ్యభిచరించినట్టుగా, వారు పాపం చేసినట్టుగా చూస్తున్నాం. నిజమే, ఈరోజు సంఘాలు చాలా వరకు ఏమైపోతుంది, ఇలాగే తయారైపోతున్నాయి, ఇలాగ తౌరేస్తున్నాయి. కొన్ని సంఘాలు, ఎన్నో సంఘాలు పాడైపోతున్నాయి లోపల. దేవుని వాక్యం చదువుతుండగా మనం వింటూ ఉండగా, అమ్మ వింటున్నారు ఎవరైనా సరే, రాత్రి వేళ సంఘం ఎవరిది, దేవునిది. సొత్తు ఎవరిది, దేవునిది. దేవుడు నిర్ణయించిన సంఘం, దేవుడు ఏర్పరచబడిన సంఘం, దాన్ని గౌరవించు. అది పూరిపాకనా, అది బిల్డింగా, లేకపోతే మంచి 5 స్టార్ హోటల్ లాంటి అందమైన డిజైనా, తర్వాత సంగతి. అది దేవుని మందిరం అని గుర్తించు, దానికి విలువ కూడా నేర్చుకుందాం. ఖడ్గజ్వాల నిలబెట్టాడు కాబట్టి ఖడ్గజ్వాల కొరకే జాగ్రత్త పడాలి. మన భద్రత ఖడ్గజ్వాల నిలబెట్టితే మందిరం భద్రంగా ఉండాలి, అది దేవుని ఉద్దేశం. నెంబర్ 2, దేవుని వాక్యంలో మనం చదువుకున్న చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 2వ ఖడ్గజ్వాల, ఖడ్గము అనే మాట చూస్తున్నాం. చూడండి ఆయన, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చదవాలి, 17. మరియు రక్షణను, శిరస్త్రావమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఎవరు ధరించాలి? ఇది రక్షించబడి విశ్వాసులు, బాప్తిజం తీసుకునే విశ్వాసం, యేసు ప్రభు రక్తములో కడగబడిన వారు తీసుకోవలసినటువంటి ఆత్మ ఖడ్గం. ఆ ఆత్మ ఖడ్గం ఏ ఖడ్గం అని రాశాడు చూడండి, అక్కడ రాయబడిన మాట. అది ఏ ఖడ్గం అన్నాడు, అక్కడ మీరు గమనించాలి. ముందు వచ్చిన దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. విశ్వాసులు ఏముండాలి, వాక్యం ఉండాలి. దేవుని వాక్యము మన నోటారా ఉండాలి. వాక్యము వెల్లడగుతూనే ఎదుటి వరకు ఏం కావాలి, వెలుగు కలగాలి. చీకటిలో ఉన్నవాడు నీ మాట ద్వారా ఏమవ్వాలి, వెలిగించబడాలి. నీవు వాక్యం ఉంటే అనేకులు వెలిగించబడతారు. నువ్వు వాక్యం వినాలి, నువ్వు వాక్యం చదువుకోవాలి, నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? సమయమందునో అసమయమందునో. లూదియా తురతైర పట్టణస్తురాలు, ఆమె వ్యాపారం చేసుకుంటూ సువార్తను ప్రకటించింది. ఈనాడు భక్తులు ఎంతోమంది వారి జీవితాలు వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ సువార్తను అందిస్తున్నారు. కొంతమంది నిర్ణయించుకోరు, ఉద్యోగస్తులు కూడా, అయ్యా వారమంతా ఉద్యోగాలకు వెళ్తే సమయం లేదంటే వారు ఆదివారం పూట ప్రతి ఆదివారం నిర్ణయించుకొని సాయంకాలం బ్యాగులు తగిలించుకొని వీధుల్లో సువార్త పత్రికలు ఇస్తున్నారండి. దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తున్న వారి బాధ్యత. అందుకే దేవుని వాక్యమును ప్రకటించ ఆత్మ ఖడ్గం. ఎందుకు వాక్యం అంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, ఎందుకు వాక్య ఖడ్గము మనకు అవసరం. హెబ్రీ పత్రిక 4:12, హెబ్రీలకు రాసిన పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ మూలుగులను విభజించమంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులోని ఆలోచన శోధించుచూ ఉన్నది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు అటువంటి ఖడ్గము కంటేనో హృదయములో దూరుతామా. వాక్యము వారి హృదయాల్లో. ఈరోజు సేవకుడు చెప్పాడు, నా కోసమే చెప్పాడు ఆయన. ఎవరైతే అంటారో అమ్మా వింటున్నారు ఎవరైనా, బాబు సంఘస్థులారా, దేవుని వాక్యంతో శ్రోతలారా, భక్తులారా, నువ్వు అంటున్నావంటే నేను వాక్యం తగిలిందని అర్థం, నీలో ఖడ్గము దూరిందని అర్థం. ఎవరిలో ఖడ్గం దూరలేదంటే వాక్యం వినలేదని అర్థం.
అంతేనా కదా? హృదయంలో వాక్యం దూరాలి. ఏ వాక్యం? ఖడ్గం అనే వాక్యం నీ అంతరంగంలోనికి దూరాలి. ఆత్మను ఛేదించాలి, శోధించాలి, నిన్ను పరీక్షించాలి, నిన్ను స్కాన్ చేయాలి వాక్యం. ఈ రోజుతో నువ్వేమి నింపబడుతున్నావు? ఈ రోజుతో దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఏమిరా వాక్యం అంటే బాగున్నది వాక్యం. అయితే ఏం వాక్యం గుర్తురాలా అంటే ఏం అర్థం? పచ్చిగా తిడితే మాత్రం గుర్తుపెట్టుకుంటావే నువ్వా? ఎవరైనా మన ఆఫీసులో ఒకవేళ తిట్టాడు అనుకో, లేదా నీ ఫ్రెండ్ తిట్టమా వాడు ఎట తిట్టినాడో తెలుసులో నీకా, ఎంత అందరూ తిట్టాడు ఆయన. ఈరోజు చాలామంది టీచర్ని ఎంత బ్లేమ్ చేస్తాను తెలిసిన తల్లిదండ్రులు. మా పిల్లాడు మేము ఎప్పుడు కొట్టలేదండి, మా వాడిని ఎప్పుడు మేము తిట్టలేదండి, వాడు 10 మందిలో తిట్టాడంటే. ఏం తిట్టావురా? ఏం తిట్టాడు? మా వాడిని నిలబెడితే క్షేమ అయిపోతున్నాడంట. నిలబెట్టేది కూడా తప్పేనా? అంత పాపం చేశారా టీచర్స్? ఎవరి మేల కొరకు? నీ పిల్లవాడి మేల కొరకే. బాబు నిలబడి ఆయన ఒక 5 నిమిషాలు నిలబడు. మా ఇంట్లో బిడ్డని మేము ఎట్ట చూసుకుంటాం, మరి ఎట్ట చూసుకుంటే మరెందుకు స్కూలు? నీ బిడ్డ క్రమశిక్షణలో ఉండాలని, నీ బిడ్డ మేలు జరగాలని. ఈరోజు చాలామంది జీవితాలు మీరు ఆలోచించాలి. బెత్తము గద్దింపకుంటే జ్ఞానము కలుగునని బైబిల్ అయింది. ఏందట? బెత్తము గద్దింపకుంటే జ్ఞానము కలుగున సామెతల్లో గ్రంథంలో రాయబడింది. కొన్ని సందర్భాల్లో కొట్టాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో అరవాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో వారిని హెచ్చరించవలసి తగులుతుంది వాక్యం. ఈరోజు ఎంత వాక్యం చెప్తే ఆయనకైనా పనే లేదు. ఈరోజు ప్రసంగం నా మీదే చెప్పినాడు. ఈరోజు నా మీదనే ప్రసంగం అంతా ఆయన రాసుకొచ్చింది. ఆయనకైనా పనే లేదు. ఎప్పుడు ఆ కథే చెప్తా ఉంటాడు. ఆ కథే ఆ కథే ఆ కథే ఆ కథ అంటే నువ్వు ఆ కథలోనే ఇంకా ఉండవని అర్థం. ఆ కథ నువ్వు ఎప్పుడైతే మానుంటావో ఆ కథ నీకు తగలదు కదా. ఆ కథ నీకు తగలదా? ఈరోజు చాలామంది సేవకులు విమర్శిస్తున్నారు. అమ్మా, సేవకులు అలా విమర్శించకపోతే ఒకరోజు వాళ్ళు విమర్శించబడతారు దేవుని దగ్గర. నువ్వు పాపం చేస్తుంటే అమ్మ మంచి తల్లి, వందనాలు తల్లి, బాబు మంచిది బాబు, అయ్యా వందనాలు చెప్పుకొని పోవడానికి సేవకుని దగ్గర దాసోహుడు కాదు, దేవుని ప్రతినిధి. ప్రభు కొరకు నిలబడిన వాడు సేవకుడు, నీ కొరకు నిలబడిన వాడు కాదు. సేవకును పోషించేది దేవుడు. దేవుడు ఎవరి ద్వారా పోషించగలడు? ఏలేని పోషించలేదా కాకులతో? ఇలా అంటారు, మేము ఇస్తున్నాం కాబట్టి వాడు బాగుండాడా, మేము పెడుతున్నాం కాబట్టి ఆ సేవకుడు బాగుండాడా? ఆయన ఆలోచనిస్తే పెడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. ఈరోజు చాలామంది సేవకుల పట్ల చిన్న చూపు వైఖరి. ఆయన వాక్యం ఉన్నట్టు చెప్తే చాలామంది సేవకులు బాధపడి నాతో పంచుకునే విషయాలు చెప్తున్నాను నేను ఈ రాత్రి వేళ. అయ్యా మురళి గారు, మీరు చెప్పినట్టుగా మేము చెప్పలేమండి. చెప్తే 2వ రోజు మందిరానికి రావడం లేదు, కానుకడి చేయలేదు, మందిరంలో ఉండిలో 10వ భాగాలు కూడా వేసేయలేదు. ఇంకేం చేయాలి? వాక్యాన్ని మనసులో దాచుకొని చెప్పాలంటే కుదరతుందా? వాక్యం ఉన్నట్టు చెప్పాలిగా. ఏమమ్మా రాలేదు, ఈరోజు రాలేదు, ఎందుకు రాలేదు అని అడగకూడదా సేవకుడు? టీచర్ ఏమరా 2 రోజులైంది రావని అడగరా? పిల్లోడు ఇంటికి రాకపోతే ఏమరా యాడికి పోయినా 2 రోజులైంది, ఒక మాట కూడా చెప్పవా అడగరా? సేవకుడు అడిగే అధికారం లేదా? తిట్టే అధికారం లేదా? దండించే అధికారం లేదా? అడుగుతాడు. ఒక తండ్రి లాంటి వాడు సేవకుడు. తండ్రి లాంటి వాడు ఎవరినైనా అడగగలడు. ఆ భావన మీకు ఉండాలి. ఒక తండ్రి అని బోధించుకోవాలి. అట్లా లేనప్పుడు అడగతారు ఎవరైనా. సేవకుని మీరు ఎలా భావించాలి? తండ్రిగా భావించాలి. నేను అనేక సందర్భాలు చెప్పాను. ఒక సేవకుని అన్నగా చూడాలి, సేవకుని ఒక తమ్ముడుగా చూడాలి. అవునా కాదా? ఈ 4 లక్షణాలతో కానీ నువ్వు చూడగలిగితే ఆ సంఘం సమస్యలే రాదు. సేవకుడి పక్షాన నన్ను దండించాడు, నా సేవకుడు నన్ను దండించాడు, నా తమ్ముడు నన్ను దండించాడు, నా తండ్రి నన్ను దండించాడు అని నువ్వు భావించాలి. అలా లేకుండా నీ నోటికొచ్చిన మాట్లాడుకో, ఆ శిక్ష నువ్వే అనుభవిస్తావు. సేవకుడు కావాలని చెప్పాడో, కల్పించి చెప్పాడో, రాసుకొని చెప్పాడో, లేదా నీ కొరకే చెప్పాడో, ఎప్పుడైనా సరే నీకు ఒకవేళ తగిలితే వాన పడుతుందండి అందరి మీద, భూమి మీద అందరూ ఇల్లు పడుతుంది వాన. నువ్వు కాపాడుకో పడకుండా. ఏదా వాన్నే? నా ఇంటి మీద వాన పడకూడదు, నా ఇంటి మీద ఎట్ట పడతాను వాన అడగతావా? సేవకుని అడుగుతున్నావు కానీ వాన అడగలేవుగా. అర్థమైంది అనుకుంటా అంశం రాత్రి వేళ. దేవుని వాక్యం చెప్పబడుతుంది, హృదయంలో వాక్యం దూరాలి. ఖడ్గం మన హృదయాలకు వెళ్తేనే మనం బాగుపడతాం. ఆపరేషన్ చేయకపోతే బతకమన్నారనుకో,
ఖచ్చితంగా ఏం చేయాలి మనం? కొయ్యాల్సిందే, తప్పదు. నాకొద్దు పో అంటే నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం అంటాడు డాక్టర్. కొన్ని సందర్భాలు మనం గాయపడవలసిన అనుభవాలు, పొడవబడిన అనుభవాలు వస్తాయి. మాటల ద్వారా కావచ్చు, తట్టుకున్నప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు మన జీవితం ధన్యంగా మార్చబడుతుంది. కాబట్టి మనం చూస్తున్నాం. మరొక మాట దేవుని వాక్యంలో మనం గమనం చేస్తే చూద్దాం రండి. మరొక ఖడ్గాని గురించి సంఖ్యాకాండం, లేకపోతే జకరియా గ్రంథం చూద్దాం. జకరియా గ్రంథం 13:7 చూడండి ఆయన. జకరియా గ్రంథం, పాత నిబంధన గ్రంథం, జకరియా గ్రంథం 13:7. జకరియా గ్రంథం 13:7లో ఏం రాయబడిన మాటలు చూద్దాం. ఖడ్గమా 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 నా గొర్రెల కాపరుల మీద. గొర్రెల, బాగా గమనించాలి, నా గొర్రెల కాపరి మీదను నా సహకారుల మీదను పడుము ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఖడ్గమా ఏమంట? పడు వాళ్ళ మీద. ఎవరి మీద? ఇప్పుడు మీరు బాగా చెప్పాలి. ఇంతకుముందు సేవకుడు విశ్వాసం మీద చెప్పాడు, ఇప్పుడు ఖడ్గం ఎవరి మీదకి వచ్చింది మీరు చెప్పాలి. గొర్రెల కాపరి ఎవరు? కాపరి ఎవరంటే సేవకుడు. సేవకుడి మీద ఖడ్గం పడుతుంది. సేవకుడి మీద ఖడ్గం పడినంటే తల మీద ఏమో తల ఎవరు పెట్టేది? ఇది దేవుడు పంపిస్తున్నాడు. సేవకుల మీద ఖడ్గాలు వస్తాయి. సేవకులు ఎలాగ ఉండాలి? సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కాపరు లేని జనులు పాడైపోతారు. అందుకే కాపరి ఉన్నట్టుగా, కాపరి అంటే సంఘం కట్టేసి వదిలేసేది కదా ఏకాగ్గా. మేము ఇన్ని సంఘాలు కట్టుకుని ఊరేగేది కాదు. సంఘం కడితే పోషించాలి. చెట్టు పెడితే దాన్ని భద్రంగా కాపాడి ఫలం వచ్చేదాకా కాపాడుకోవాలి. చెట్టు పెట్టే వాళ్ళందరూ ఫలం కొరకు చూస్తారా? చెట్టు పెడైనాను రోడ్లో నీళ్ళు పోస్తాడు, చెట్టు పెడైనా పక్కింటి నీళ్ళు పోస్తాడంటే ఎవడు పోస్తాడా? నీ చెట్టుకు నువ్వే పోయాలి. ఈరోజు చాలామంది అనుకుంటాను నేను గడైనా సంఘం నాకేంకేమీ అనుకోకూడదు. కట్టేది ఎవరైనా కడతారు. కట్టించాలనుకున్నప్పుడు దేవుడు నీ దూరం కట్టించుండొచ్చు, తప్పులేదు. కానీ ఆ సంఘం పట్ల నీ బాధ్యత ఏంటి? కాపరులుగా జాగ్రత్తగా పడాలి వాక్యం. లేకపోతే మన మీద ఖడ్గాలు వస్తామా? సేవకుల మీదకి ఏమొస్తుందట? దేవుడు పంపిస్తాడు. విశ్వాసుల మీద పంపిస్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ సేవకుల మీద పంపిస్తాడు ఖడ్గం. కాబట్టి ఖడ్గం మా మీదకి వస్తుందనే మేమేమవుతున్నాం? భయపడి చెప్తున్నాం. మా మీదకి ఖడ్గం రాకూడదు, మా కుటుంబాల మీదకి ఖడ్గం రాదు. కాబట్టి ఖడ్గం తప్పించుకోవాలి. ఖడ్గం తప్పించుకోవాలంటే మేము జాగ్రత్తగా ఉండాలి. సేవకులుగా మేము కూడా ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉండాలి. చూసే విధానంలో, మాట్లాడే తీరుని బట్టి, ప్రవర్తించే ప్రవర్తన బట్టి, నాయకత్వం చేసే సేవకులారా, పెద్దలారా జాగ్రత్త. ఖడ్గం మనం తప్పించుకోకపోతే మనం బలైపోతాం. కాపర్ల మీదకి ఖడ్గాలు వస్తుంది. ఈరోజు సంఘ పెద్దలుగా ఎలాగున్నారు జాగ్రత్త. నీ సంఘ పెద్దలు అనబడిన మన జీవితాల్లో సేవకులుగా మనం మా సేవకుల మీద, పెద్దల మీద విశ్వాసులు మంచి సాక్ష్యం ఉండాలి. మంచి పేరు సంపాదించాలి. మా సేవకుడు పర్ఫెక్ట్ అండి, మా సేవకుడు పద్ధతైనడండి, మా సేవకుడు వాక్యం బాగా చెప్తాడు, మా కొరకు ప్రార్థన చేస్తాడండి అనే విధంగా బ్రతకపోతే ఖడ్గం మా మీదకి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. పేరు పెట్టుకునేసి మేము కూడా సేవకులు, మేము కూడా సంఘ పెద్దలు, మేము కూడా కట్టారు అని అనుకుంటే వెర్రవిగితే సరిపోదాం. తగినట్టుగా చేయాలి. ఏం చేయాలో చేయాలి. పరిగెత్తలేవా, పరిగెత్తలేవా, కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు సంఘం మీద నీ కరు దృష్టిలో మన కుటుంబాలు ఎలాగైతే చూసుకుంటామో మన సంఘాన్ని కూడా అలా చూసుకోవాలి. అలా చూసేవారు ఉన్నారు, అలా కాపాడుకునేవారు కూడా ఉన్నారు, లేరని చెప్పలేదు. అయితే దేవుని వాక్యంలో వారిని పట్ల మన వైఖరి కూడా గమనించాలి. మరొక మాట చూద్దామా? సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం 22-23. కాపుదల కొరకైన ఖడ్గము, వాక్య ఖడ్గము, తర్వాత కాపరుల ఖడ్గము, తర్వాత సంఖ్యాకాండం 22-23 చదువునైనా. చూచెను ఇక్కడ గమనిస్తున్నారా? దేవదూత ఖడ్గం బిలామును గురించి రాయబడిన మాట మనం చూస్తున్నాం. చాలే, ఇక్కడ బిలామును గురించి రాయబడిన మాట. ఇక్కడ దేవుని ప్రజల మీద శపించడానికి వెళ్తూ ఉంటే గాడిదకి దేవుడు నోరిచ్చాడు.
ఆ తర్వాత కొంచెం మించులో ఖడ్గం ఇచ్చాడు, దేవదూతలు వచ్చి ఖడ్గం నిలబెట్టాడు. ఖండించడానికి ఖడ్గం. నెక్స్ట్ పాయింట్, ఖడ్గం ఎందుకు తెలుసా?